ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ఆడవాళ్ళను మహాలక్ష్మితో పోలుస్తారు. ఒక ఇల్లు బాగుండాలంటే అది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అయితే మన శాస్త్రాల్లో ఉన్న కొన్ని విషయాల గురించి ఆడవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటిని తెలుసుకొని మీ ఇంట్లో పాటించడం వల్ల మీ ఇల్లంతా ఐశ్వర్యంతో తులతూగుతుంది. మగవారి కన్నా ఆడవాళ్ళకి ఎక్కువగా దిష్టి తగులుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు జుట్టుకు దిష్టి అంటుకొని ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టుకు తప్పకుండా సాంబ్రాణి పొగను వేసుకోవాలి. ఇలా చేస్తే మీ జుట్టుకు అంటుకున్న దిష్టి అంతా తొలగిపోతుంది. అలాగే స్త్రీలు బయటకు వెళ్ళే ప్రతిసారి మీ అరికాల మీద కాటుక చుక్కను పెట్టుకొని బయటకు వెళ్ళండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుని పటానికి మాత్రం ఎరుపు రంగు పువ్వులు పెట్టకూడదు. శివ పూజకు ఈ పువ్వులు వాడినప్పుడు పూజకు తగిన ఫలితం దొరకదు. నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. చాలా మంది స్త్రీలు తమ పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకుంటారు. అయితే ఆడవాళ్ళు పుట్టింటి నుంచి పచ్చళ్ళు తీసుకురాకూడదని పండితులు చెబుతుంటారు. ఇలా తీసుకురావడం వల్ల పుట్టింట్లో ఉండే డబ్బు అంతా మెట్టినింటికి వస్తుంది. పుట్టింటి సంపద తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారు. కాబట్టి మీరు పచ్చళ్ళు తెచ్చుకోవాలంటే కాస్త డబ్బులు మీ పుట్టింటి వారికి ఇచ్చి తీసుకోవాలి. ఉచితంగా తీసుకురాకూడదు. ఇక ప్రతి నెల స్త్రీలకు నెలసరి వస్తుంది. అయితే స్త్రీలకు నెలసరి వచ్చిన 1వ రోజున, 3వ రోజున, అలాగే 5వ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. నెలసరి సమయంలో తలస్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళతో మాత్రమే స్నానం చేయాలి. చన్నీళ్లతో స్నానం చేయకూడదు. ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు. ఇక స్త్రీలకు నెలసరి పూర్తయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసేయాలి. ఎందుకంటే మీ చేతికి ఉన్న గాజులకు కూడా మైలు అంటుకుంటుంది. ఇలాంటి గాజులు వేసుకొని ఇంట్లో పూజలు చేయకూడదు. కాబట్టి స్త్రీలకు నెలసరి అయిపోయినాక పాత గాజులను తీసేసి మీ చేతికి కొత్త గాజులను వేసుకోవాలి. పెళ్ళైన ఆడవాళ్ళు ఖచ్చితంగా ఈ నియమం పాటించాలి. ఆడవాళ్ళు ఇలా చేస్తేనే మీ ఇంటికి మంచి జరుగుతుంది. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఇలానే చేసేవాళ్ళు. కానీ రాను రాను ఈ నియమాలు ఎవరికీ తెలియట్లేదు. ఇక ఎవరికైనా ఆడవాళ్ళకి మీ భర్త మరణించినట్లు కల వస్తే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. కానీ భర్త చనిపోయినట్లు కల వస్తే అది చాలా శుభప్రదమట. దీన్ని అర్థం ఏమిటంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుందని అర్థం. ఇలాంటి కలలను ఎవరితోనూ చెప్పకూడదు. అలా చెప్తే మీ భర్తకు మంచిది కాదు. ఇక భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజున ఉదయం నిద్ర లేవగానే ఇల్లు మొత్తం తిరగకూడదు. అలా తిరిగితే మీ ఇంటికి మైలు అంటుకుంటుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే భార్యాభర్తలు ఇద్దరూ తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే ఇంటికి ఎటువంటి దోషాలు ఉండవు. పెళ్ళైన ఆడవాళ్ళు మీ చేతుల మీదుగా ఎవరికి ఉప్పు ఇవ్వకూడదు. ఉప్పు ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు. సంపాదించిన డబ్బు అంతా ఖర్చయిపోతుంది. అలాగే పొరుగింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి. ఇది చాలా పెద్ద తప్పు. పెరుగు అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఎవరికైనా మీరు పెరుగును అప్పుగా ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం ఉండదు. ఎప్పుడు డబ్బు కష్టాలే ఉంటాయి. ఇక మనలో చాలా మంది తలస్నానం చేశాక జుట్టుకు నీరు కారుతూ ఉంటుంది. మన జుట్టు నుండి వచ్చే నీరు ఇంట్లో అస్సలు పడకూడదు. ఇలా పడితే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీ కళ్ళల్లో నుంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటాయి. కాబట్టి స్త్రీలు ఎప్పుడు కూడా కంట నీరు పెట్టకూడదు. మన ఇంట్లో ఉన్న చీపురిని ప్రతి ఒక్కరూ నిలబెట్టి ఉంచుతారు. కానీ శుక్రవారం రోజున మాత్రం
ఇంట్లో చీపురును నిల్చోపెట్టకూడదు, అడ్డంగా పెట్టి ఉంచాలట. లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభం అవుతాయి. కాబట్టి శుక్రవారం ఒక్క రోజున మాత్రం ఇంట్లో ఉన్న చీపురును నిలబెట్టకుండా అడ్డంగా పెట్టండి. అలాగే చాలామంది ఇళ్లల్లో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటున్నాయి. కానీ మన ఇంట్లో పొరపాటున కూడా నలుపు రంగులో ఉన్న బకెట్లు ఉండకూడదు. ఇలా ఉంటే మీ ఇంటికి అష్టమ శని దోషాలు ఏర్పడతాయి. మీ ఇంట్లో ఎరుపు రంగు బకెట్లు ఉంటే మాత్రం అది చాలా మంచిది. అలాగే ఏదైనా పండుగ రోజుల్లో మన ఇంటి గుమ్మానికి మామిడాకులను కడుతూ ఉంటాము. మన ఇంటి గుమ్మానికి ఉన్న మామిడాకులు వాడిపోయిన వెంటనే తీసేయాలి. అంతేకాని అవి ఎండిపోయేంత వరకు మీ గుమ్మానికి ఉంచకూడదు. ఇలా ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఇక అలాగే మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువు వచ్చినప్పుడు వాళ్ళకి కుంకుమ బొట్లు పెట్టి ఒక జాకెట్ ముక్క పెట్టాలి. ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఇక ఇంట్లో వంట చేసేటప్పుడు మీరు వండిన ఆహారాన్ని స్టవ్ పైన నుండి కిందకి దించేటప్పుడు కుడి వైపుకు దింపాలి. పొరపాటున కూడా ఎడమ వైపుకు దింపకండి. ఇది మీ ఇంటికి అరిష్టాన్ని కలిగిస్తుంది. గురువారం మరియు శుక్రవారం నాడు పెళ్ళైన ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు మొదలవుతాయి. అయితే ఇంట్లో పూజలు చేసేవారికి మాత్రం ఈ నియమం వర్తించదు. అలాగే స్త్రీలు వంట చేసేటప్పుడు దేవుని పాటలను వింటూ వంట చేయండి. ఇలా చేస్తే మీరు వండిన వంట ఔషధంలా పనిచేస్తుంది. ఇది తిన్న వాళ్ళకి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ భర్తకి కుంకుమ బొట్టు పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు 2 ఎర్ర గాజులను ఉంచి పూజ చేయండి. తర్వాత ఆ గాజులను తీసి పెళ్ళైన ఆడవాళ్ళు వేసుకుంటే మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది. ఆడవాళ్ళు 2 చేతులకు కలిపి కనీసం 12 గాజులు తక్కువ ఉండకూడదు. స్త్రీలు ఇంట్లో పూజలు చేయాలంటే ప్రతిరోజు తలస్నానం చేయాలేమో అని అనుకుంటారు. అయితే మగవారికి మాత్రం ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలనే నియమం ఉంటుంది. కానీ ఆడవాళ్ళు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళ పాపిట్లో గంగాదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు పూజ చేసే ముందు మీ పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టివ్ని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.